ఇప్పుడే కాస్త పని అయింది, కూర్చున్న పని అంటే పై పనులన్నీ అయినాయి అన్నమాట. ఇంకా వంట అయితే ఉంది. నాకైతే కొంచెం వంటలో బాగుండదు కదండి, కొంచెం నీరసం అయితే ఈరోజు తగ్గింది. కొంచెం రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కొంచెం నీరసం తగ్గింది. నోరంతా ఏంటో చప్పగా ఉంది. అంటే ఏం సరిగ్గా తెలియదు కదా ఈ 4 రోజులు. నోరంతా చప్పగా ఉంది. నాకైతే ఈరోజు చికెన్ వండేసుకుందాం అని ఉంది, కొంచెం బిర్యానీ కూడా చేసుకుందామా అని అనిపించింది. ఒక గ్లాస్ బియ్యం అయితే చేద్దాం అని ఉందండి, చేద్దామా అనే ఆలోచనలో ఉన్నాను. చేస్తే కనుక మీకు కూడా చూపించేస్తానండి ఈరోజు బిర్యానీ అయితే. ఒక గ్లాస్ బియ్యం మామూలు రైస్ ఏనండి, నేనేమి బాస్మతి రైస్ అలాగేం వాడను. తినాలనిపించినప్పుడు మన ఇంట్లో మామూలు రైసే నేను బిర్యానీ వేసేసుకుంటాను. నేను సింపుల్గా చేస్తానండి, చేస్తే కనుక మీకు చూపిస్తా. నేను సింపుల్గానే చేసుకుంటానండి ఇంట్లో నార్మల్గా బిర్యానీ తినాలనిపించినప్పుడు. ఇంకెవరైనా మన ఇంపార్టెంట్ ఏదైనా గెస్ట్లు వస్తున్నారు అలా అయితే మాత్రం బాగా చేస్తాను అన్నమాట. ఇంట్లో తినాలనిపించినప్పుడు అయితే మాత్రం నార్మల్గా సింపుల్గా ఉంటానండి. సింపుల్ బిర్యానీ మన ఇంట్లో ఈజీగా చేసుకోవడం ఎలాగో నేను ఈరోజు మీకు చూపించేస్తానండి. చలో కిచెన్. బిర్యానీ చేయడానికైతే నేను నిర్ణయించుకున్నానండి. వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫ్రిడ్జ్ లోంచి తీసేసాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటో, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ దినుసులు ఇంతవరకు అయితే నేను బయట తీసానండి. చేద్దాం బిర్యానీ. నేను ఒక 2 గ్లాసులు అయితే వండుదాం అనుకుంటున్నానండి బిర్యానీ. ఒక 2 గ్లాసులు బిర్యానీ కదండి, సింపుల్ గా. అదిగో 4 నేను ఎన్ని పచ్చిమిరకాయలు వేస్తున్నాను, మొత్తం 6, 7, 8 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ఈ 3 ఉల్లిపాయలు అయితే కోస్తాను. 3 ఉల్లిపాయలు వేసేద్దాం. కొంచెం ఉల్లిపాయ ఉంటే బాగానే ఉంటుంది. నేను ఇందులో మిల్ మేకర్ కూడా వేస్తాను. అవి కొంచెం గిన్నెలో వేసి ఉడకబెట్టాలి. నేను అవి పెట్టేసుకొని వస్తాను. మిల్ మేకర్ కొంచెం వేడి నీళ్ళలో వేసి అందులో వేసేస్తే ఉడుకుతూ ఉంటాయి. నేను ఈలోపు ఇవి రెడీ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు 2 అయితే సరిపోతాయండి. 2 ఉల్లిపాయలు అయితే నేను 3 వేస్తున్నాను. నాకు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పచ్చిమిరకాయలతో వేసుకుందాం. ఒక 8 పచ్చిమిరకాయలు వేస్తానండి. 2 గ్లాసులు బిర్యానీ. ఇది సింపుల్ గా అండి, ఎందుకంటే అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు నోటికి సింపుల్ గా చేసుకోవటానికి. అసలు బాగున్నప్పుడు అయితే మాత్రం అండి ఎవరైనా వచ్చి చేసి పెడితే బాగుండు అనిపించుద్ది మనకి. కానీ మనకి ఎవరు లేరు కదండి చేసేవాళ్ళు. ఇంకా బాగున్నప్పుడు అయినా కొంచెం పడుకోవటం, బాగున్నప్పుడు కొంచెం ఓపిక రాగానే లేచి చేసుకోవటం. నేను కొంచెం మిల్ మేకర్ పొయ్యి మీద పెట్టేసి వస్తాను. మరి మిల్ మేకర్ కూడా వేసుకుంటానండి. వేడి నీళ్ళు అయినా వేసేసుకోవచ్చు. నేనేంటంటే ఇలా పెట్టేస్తున్నాను. ఒక ఉడుకు రానిచ్చి దింపేసి పిండి అయిపోయి మనం మరిగే నీళ్ళల్లో అయినా మిల్ మేకర్ వేసేసుకొని మనం వండుకోవచ్చండి. నేను ముందే ఇందులో వేసేసాను. మళ్ళీ నేను అక్కడ రెడీ చేస్తున్నాను కదా, మళ్ళీ రావడం కష్టం అయితే అని చెప్పేసి వేసేసాను. మిల్ మేకర్ కూడా వేసేసాను. ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుందాం, చప్పగా లేకుండా ఉంటాయి. కట్ చేసేసుకుందామండి. కొంతమంది ఆకులాకులుగా ఒలుస్తారు, అలాగే ఒలుసుకోవక్కర్లేదు మనం. అది కూడా మీకు చూపించేస్తాను. టమాటాలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా.
2 టమాటాలు వేస్తే సరిపోతుందండి, కొంచెం బాగుంటుంది టేస్టీగా బిర్యానీ. బఠానీ లేదు, పచ్చి బఠానీ కూడా వేద్దాం అనుకున్నాను అనమాట. పచ్చి బఠానీ లేదు. ఈ బొడ్డులు ఇలా తీసేసుకోవాలి టమాటాకి. నేను 2 టమాటాలు 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. నేనైతే కొంచెం ఇలా వేస్తున్నా, 3 వేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే 2 గ్లాసులకు వచ్చి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 7 పచ్చిమిరపకాయలు అలా సరిపోతాయి. పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. చీలికలు ఏం కొయ్యను, కూరల్లోకైనా నేను ఇలానే వేసుకుంటాను. ఇలా చీలికి పెట్టేస్తాను. ఎందుకంటే ఇలా చీలికలు కోసేసామనుకోండి ఆ గింజలన్నీ బయటకు వస్తాయి. ఇలాగైతే మనకి జ్యూస్ అంతా బయటకు వచ్చేసి ఉడుకుతాయి. ఆ గింజలు లోపల ఉంటాయి, మనకి ఎక్కువ తగలవు అనమాట పచ్చిమిరకాయలో గింజలు. ఇలా ఘాటు పెట్టేసి వదిలేస్తా. నేను ఇలాగే వేస్తా, మనకి ఆ గింజ ఎక్కువ బయటకు రాకుండా ఉంటుంది అనమాట. అదే చీలికలకు వస్తే గింజ అంతా బయటకు ఉంటుంది, కూర అంతా గింజలే కనిపిస్తాయి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. నేనైతే ఇలా వేసేసుకుంటా. ఈ వైట్ ఉంది కదండి టమాటాలో, ఇది తీసేసుకుంటాను. ఉల్లిపాయలో వైట్ ఉంటుంది కదండి, అది కూడా తీసేసుకోవాలి ఆ బొడ్డు దగ్గర. మామూలుగా అయితే నేను మిక్సీలో కూడా వేసేస్తా. అల్లం వెల్లిపాయ పేస్ట్తో ఉల్లిపాయలు కూడా మిక్సీతో వేసేస్తా బిర్యానీలో. కాకపోతే ఇదిగో ఇవాళ కొంచెం ముక్కలు చేసేద్దాంలే అని చెప్పేసి ముక్కలు వేస్తున్నాను. కానీ నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఇలా కుదిరితే ఇలా వేసేస్తాను. నేను మామూలుగా అసలు వేసేది ఏంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్తో ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టేస్తా. మిక్సీ పట్టేసి వాటితో వేసేసేసి సింపుల్గా ఉల్లిపాయలు మన పచ్చిమిరపకాయలు వేపేస్తాను. తర్వాత ఆ పేస్ట్ వేసేస్తాను. తర్వాత బిర్యానీ దినుసులు వేసేస్తాను. ఎసరు పోసేసుకుంటాము. కొత్తిమీర ఎసరు మరిగేటప్పుడు కొత్తిమీర పుదీనా వేసేస్తాను. అంతే, సింపుల్ రెమెడీతో అయిపోద్దండి మనకి బిర్యానీ. నేను మామూలుగా గిన్నెలోనే ఉండి చూపిస్తా, ఎప్పుడైతే కుక్కర్ పెట్టేసుకుంటాను. కానీ నేను మామూలుగా గిన్నెలోనే మీకు ఒక్కొక్కటి వేసి చూపిస్తానండి. ఇలాగైతే నేను కోసి పెట్టేసి ఉల్లిపాయలు శుభ్రంగా కడిగేసి అయితే ఇది ఇలా కోసేసానండి. నేను ఇదిగోండి ఈ బొడ్డు అయితే తీసేస్తున్నాను, వైట్ బొడ్డు. మళ్ళీ నీళ్లు మార్చేసుకుందామండి, ఎందుకంటే కొత్తిమీర పుదీనాలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ తొక్కలు ఉన్నాయిగా, ఉల్లిపాయ పొట్టు ఒకటి ఉంది కదా, అవి మళ్ళీ కొత్తిమీర పుదీనాలోకి వెళ్ళిపోతాయండి. కొత్తిమీర పుదీనా కూడా ఇందులో ఒడిసి పెట్టేసుకుందాం. కాకపోతే నేను వాటర్ మార్చి తీసుకొస్తాను. ఈ విధంగా అడుగు భాగాన్ని అయితే కట్ చేసుకుందామండి. కొత్తిమీర అడుగు భాగం అంతా ఇలా కట్ చేస్తాను. ముందు ఇవి తీసేసుకుంటే మనకు చెత్త లేకుండా ఉంటుంది అనమాట. కావాల్సిన వరకు వేసుకోవచ్చు. ఇవి నేను వేసేటప్పుడు కట్ చేసేస్తాను అనమాట. మనం బిర్యానీలో వేసుకునేటప్పుడు కటింగ్ చేసేయచ్చు అట్లనే ఉండదు. ఎక్కువ పుల్లలు లేకుండా ఇంతవరకు అయితే వేస్తున్నాను నేను. అది సరిపోతుంది మన బిర్యానీలోకి. ఇది కొంచెం బిర్యానీలోకి కొంచెం కూరలోకి వేసుకుంటాను కండి కొత్తిమీర. నేను తీసింది అయితే కట్టలు ఫ్రెష్గా లేవు. పుదీనా ఎప్పుడో నేను సాయంత్రం తెచ్చినవి ఉంటాయి. ఇదిగోండి ఇలా గిల్లేసుకుంటున్నా పుదీనా. నేనైతే ఇట్లా గిల్లేసి మెయిన్ ఫ్రంట్ భాగం ఉంటుంది కదండి, అది కాస్త గిల్లేసి తల దగ్గర మనం ఆకు ఇలా వెనక్కి దూస్తే చక్కగా మొత్తం వచ్చేసింది మనకి పుదీనా అనేది. ఇంకోటి ఇలా మొదలు ఇలా తుంచాం కదా, ఈ ఆకు ఏంటంటే ఇలా వెనక ఈ రెబ్బను పట్టుకొని ఇలాగంటే మిగతాది మనకు వచ్చేస్తుంది. అలా ఈజీగా అయిద్దండి. కొంతమంది ఆకాకు తుంపుతారు, నేనైతే ఇలా చేస్తానండి. రివర్స్ లో మళ్ళీ పట్టుకొని ఇది ఆకుని ఇలాగంటే మొత్తం వచ్చేస్తుంది.
కొంచెం ఫ్రెష్గా లేదండి. ఇది ఫ్రెష్గా ఉంటే మాత్రం వివరంగా చూపించడానికి మీకు కనిపించేది. ఇది గుత్తులు గుత్తులుగా కొంచెం ఫ్రెష్గా అయితే లేదు. ఇప్పుడు మొదలు ఇలా తులిపాం కదండి, ఇదిగోండి ఇలా వెనక భాగం పట్టుకుంటే మనకి తొందరగా ఈజీగా అయిపోద్ది అనమాట పుదీనా అనేది. ఇలా పుల్లలుగా తగలకుండా కూడా ఉంటుందండి ఇలా తీసేసుకుంటే. ఇది ముద్దు ముద్దుగా కాదు, మనకి తెలియక ఫ్రెష్గా అయితే మనకి అమ్మటే తెలుస్తుంది అనమాట. పెట్టేశానండి. మనం బిర్యానీ చేసుకుంటున్నాం కదా, సింపుల్ బిర్యానీ అయితే ఈ రోజు సింపుల్ బిర్యానీతో మీ ముందుకు వచ్చా. అసలైన గెస్ట్లు వచ్చిన బిర్యానీ మీకు అది కూడా ఒకసారి చూపిస్తారండి. మనం పర్ఫెక్ట్ గా చేసుకునేది కూడా ఇది సింపుల్ది అని చెప్పి చూపిస్తాను. పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాము. పచ్చిమిర్చి వేయిపోయినాయండి, చిటాపట్లు ఆడుతున్నాయి. ఉల్లిపాయలు కూడా మనం తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, అవి కూడా వేసేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నామండి. మనం ఏం వేసుకున్నామంటే ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాము. ఇంకా మనం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటాం. బాగా కట్టగా ఇలా తుంపు అయితే వేసేస్తున్నా నేను. పుదీనా కొత్తిమీర నీళ్లు మరిగేటప్పుడు వేసేదాన్ని, కొత్తిమీర పుదీనా ముందే వేసేసాను. ఇలాగైనా పర్వాలేదండి, ఇలాగైనా. ఇవి మామూలు రైసేనండి, నేను మామూలు రైసే వేసుకున్నా ఇంట్లో వాడేవి. ఇవి 2 గ్లాసులు పోసానండి నేను. ఈ గ్లాస్ తో 2 గ్లాసులు పోసాను. 2 గ్లాసులు కదా, 4 గ్లాసులు బియ్యం పోస్తాను. గ్లాసుకి 2 గ్లాసులు. గ్లాసులు బియ్యం పోసుకున్నాం కదండి, ఈ మామూలు కాబట్టి నేను 4 గ్లాసులు పోస్తున్నాను. సరిపోతే మళ్ళీ పోసుకోవచ్చు. కాస్త ఉప్పు వేసేసుకుంటున్నాను. సరిపడా ఉప్పు. బిర్యానీ ఆకులు అయితే ఇలా వేసేస్తానండి. ఎప్పుడు నేను 2 ముక్కలు చేసి అయితే వేసాను. ఇప్పుడు బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను కదండి. కడిగి పెట్టుకొని ఇందులో వాటర్ ఉంచుకోవాలి. వాటర్ లేకుండా కడిగి పెట్టకూడదు, బియ్యం అయితే ఇరిగిపోతాయి అనమాట. ఇలా ఎసరు పోసేసుకున్నా నేను. 1కి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసులు వాటర్ అయితే ఇందులో పోసేసాను అనమాట. ఇవి మరుగుతున్నప్పుడు మళ్ళీ మనం ఆ ఎసట్లో వేసిన బియ్యం తీసుకొచ్చి ఇందులో వేసేసుకుందామండి. ఇవి మసిన తర్వాత అవి ఎసరు అయితే ఇదిగోండి ఇలా మసులుతున్నాయి. నేనైతే ఇంకా రైస్ అయితే వేసేసుకుంటున్నాం. మనం ఉన్నాయి అది బట్టలు అయితే వీళ్ళిద్దరు తీసుకొచ్చారట. నేనైతే నేను బయటను అప్పుడు వెళ్ళి వీళ్ళు షాప్కి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఇలాంటివి అయితే బాగా చేస్తారు. రైస్ అయితే వేసేసుకున్నామండి. మిల్ మేకర్ ఒకటి వేయాలి, మిల్ మేకర్ కూడా వేసేస్తాను. నేనైతే డ్రెస్ వేసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. బియ్యం అయితే వేసేసుకున్నామండి. నేను మిల్ మేకర్ కూడా ఇందాక వచ్చి పెట్టుకున్నాను. వేడి నీళ్ళల్లో ఇదిగోండి మిల్ మేకర్ కూడా పిండి ఇందులో అయితే వేసేస్తున్నాను నేను.
ఇలా ఎక్కువ తిప్పకూడదండి. ఇలా ఊరికే ఇలా అనేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇదండి బిర్యానీ. మూత అయితే పెట్టేసుకోవాలండి. బిర్యానీ అయితే సిమ్ లో పెట్టుకున్నామండి. ఇదిగోండి ఫైనల్ టచ్ అయితే ఇదిగోండి మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది బిర్యానీ. ఇదండి సింపుల్ ఈజ్ బిర్యానీ. ఈ రోజు మరి మామూలు రైస్ తినకుండా కొంచెం బాగుంటదిలే, కొంచెం రెసిపీగా అని చెప్పేసి అయితే ఇచ్చేసానండి. ఇదండి మా సింపుల్ బిర్యానీ చేస్తున్నానండి. నేను ఇంకా కుర్మా కూర చేశానండి. నేను బిర్యానీలోకి బంగాళదుంప కుర్మా కూర బిర్యానీ చూసేద్దాం ఎలాగుందో టేస్ట్. అసలు ఉప్పు సరిపోయిందో కూడా నేను ఏదో చూడలేదు కూడా. చూద్దాం. ఇది బంగాళదుంప కూర అండి, కుర్మా కూర వండాను. అదంటే మీకు వీడియోలో తీసి చూపించడానికి అయితే నాకు కుదరలేదు, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది అనమాట ఫోన్లో. అందుకనైతే నేను తీయలేదండి. బిర్యానీ అయితే సూపర్గా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా నా ఛానల్ పూర్తిగా చూసి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ పూర్తిగా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.